ఇది మాత్రం పచ్చి నిజం. ఇంట్లో పుడితే పెద్దవారిగా పుట్టాలి, పుడితే చిన్నవాళ్ళైనా పుట్టాలి. మధ్యలో పుట్టామనుకో ఇక అంతే సంగతులు. ఉన్న లేని పనులన్నీ మన పైన పడతాయి. అటు చూస్తే చిన్నవాళ్ళ కంటే పెద్దవాళ్ళం అనేసి కదా. ఈరోజు ఏంటో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అనేసి ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ నుంచి నారాయణగూడ బ్రాంచ్కి వెళ్ళాల్సి వచ్చింది డ్యూ టు సమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అనేసి. కానీ అక్కడ నుంచి తిరిగి వస్తుంటే మధ్యదారిలో లస్సీ కనిపించింది. నారాయణగూడ వైఎంసీ సెంటర్లో లస్సీ మాత్రం సూపర్ ఆసమ్ ఉంది అసలు. నేను చాలాసార్లు వెళ్ళినా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈరోజు ట్రై చేశాను. కిరా కేక అంటే కేక. సో మళ్ళీ ఎలా అయితే వెళ్ళేటప్పుడు మా అన్నయ్య వదిలేస్తారు అనుకోండి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నార్మల్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా, ట్రైన్లో వచ్చేస్తాను. మనం వచ్చేదారిలో ఖాళీ ఉంటామా ఏంటి, ట్రైన్ రావడానికి 1 అవర్ పైగానే టైం పట్టింది. ఆ మధ్యలో ఏదైనా ఒక రీల్ తీసుకుందాం అనేసి రీల్ తీసాను. సూపర్ ఆసమ్, బాగా వచ్చింది. లొకేషన్, వెదర్ అంతా బాగుంది. అన్ని ఎక్స్ప్రెస్లు వెళ్తున్నాయి కానీ నా ట్రైన్ అయితే రావట్లేదు. అలా అని కూర్చున్న సమయంలోనే పైనుంచి పావురం రెట్టేసింది. దానికి రెట్టేయడానికి అదే సమయం దొరికిందా మరి ఏంటో నాకైతే తెలియదు కానీ అలా జరిగింది ఈరోజైతే. ఇంతకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు డే అయితే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ లోపు అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఇంతకు నేను రీల్ ఎలా తీసానో అన్నది ఇప్పుడు పోస్ట్ చేశాను చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.